యువత నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసలైతే జీవిత లక్ష్యాలు కోల్పోయే ప్రమాదం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ హెచ్చరించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా వారిని అప్రమత్తం చేసేందుకు డ్రగ్స్ వద్దు బిడ్డ పేరిట థియేటికల్ యాడ్ చిత్రీకరణకు డాక్టర్ రాయపాటి శైలజ కెమెరా స్విచ్ ఆన్ చేయగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ క్లాప్ కొట్టారు. మాయపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా సారథ్యంలో స్థానిక గాంధీ చౌక్ కూడల్లో నిర్వహించిన చిత్రీకరణలో మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడారు. చెడు స్నేహాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడితే విద్యార్థి జీవితంతో పాటు కుటుంబం కూడా భిన్నం అవుతుందన్నారు. యాడ్ చిత్రీకరణకు చొరవ చూపిన దర్శకులు దిలీప్ రాజాను డ్రగ్స్ అణచివేతకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఇటీవల మహిళా సంరక్షణకు కూడా ఎస్పీ అభయ ఆటో యాప్ ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణపై పోలీస్ నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణపై నిరంతరం పోరాటం కొనసాగుతుందని గత 8 నెలల కాలంలో 450 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కొందరిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించామన్నారు. ఇలాంటి యాడ్ చిత్రీకరణ ద్వారా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ వల్ల చేకూరు నష్టాన్ని సందేశాత్మకంగా వివరించవచ్చని సంకల్పించినట్టు తెలిపారు. సంకల్పం కార్యక్రమం ద్వారా ఇప్పటికే జిల్లాలో 70,000 మంది విద్యార్థులకు డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించామని తెలిపారు. దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. 2 నిమిషాల సముచితమైన సందేశాన్ని అందించే రీతిలో చిత్రీకరణ జరుగుతుందన్నారు. సీనియర్ నటులు నరసింహరాజు, తెనాలి ఆర్డీఓ శ్రీరామణి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ బి రామారావు, తెనాలి పట్టణ సీఐలు సిహెచ్ రాంబాబు, డి రవీంద్రబాబు, ఎస్ సాంబశివరావు, రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. సో కూటమి ప్రభుత్వం ఈ డ్రగ్స్ మహమ్మారి మీద వార్ ఫుటింగ్ మీద పోరాడుతుంది. సో గుంటూరు జిల్లా పోలీస్ కూడా దాని మీద చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరు కూడా డ్రగ్స్ వాడినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, వాళ్ళ దగ్గర ఉంచినా దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. లాస్ట్ 8 మంత్స్లో ఆల్మోస్ట్ 450 మందిని డ్రగ్స్ కేసెస్లో, ఎన్డీపీఎస్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి మేము డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము సంకల్పం ప్రోగ్రాం పేరుతో. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 70,000 దాకా మేము స్టూడెంట్స్ని మన జిల్లాలో కవర్ చేయగలిగాము. సో యువత ఈ డ్రగ్స్కి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు అడిక్ట్ అవుతున్నారు, ఎప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతుంది వాళ్ళకే తెలియడం లేదు. దీని మీద చాలా విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకని మేము అన్ని స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్తో జరుగుతున్న హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో, వాళ్ళ భవిష్యత్ ఎలా నాశనం అవుతుంది దాని మీద చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అదే క్రమంలో దిలీప్ రాజా గారు రినౌండ్ డైరెక్టర్, ఆయనతో కూడా మేము కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాము. సో పేరెంట్స్లో అవగాహన కల్పించడానికి, అదేవిధంగా యువతలో అవగాహన కల్పించడానికి ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తే దానికి రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు అందరికీ ఈ విషయం తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఆయన ముందుకి వచ్చి ఒక యాడ్ ఫిల్మ్ తయారు చేద్దాము, అందరికీ ఈ విషయం డ్రగ్స్తో ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, డ్రగ్స్తో ఎలా జీవితం నాశనం అవుతుంది దాని మీద అవగాహన కోసం ఒక యాడ్ ఫిల్మ్ తయారు చేసి అది అన్ని సినిమాలలో, అన్ని సినిమా హాల్స్లో, టీవీ మీద, అదేవిధంగా అన్ని అవగాహన కార్యక్రమాల్లో చూపించే విధంగా అది తయారు చేయడం జరుగుతుంది. సో ఈరోజు తెనాలి టౌన్లో ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ గారు కూడా రావడం జరిగింది. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ కమింగ్ టు దిస్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్. సో ఈ యాడ్ ఫిల్మ్ అందరికీ నచ్చేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు ఒక సినిమాటిక్ ఫ్లేవర్తో దిలీప్ రాజా గారు చాలా రినౌండ్ డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో అందరికీ ఈ బాగా కమ్యూనికేట్ అయ్యేటట్టు ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ దిలీప్ రాజా గారు. ఈ యాడ్ ఫిల్మ్ అందరికీ ఉపయోగపడుతుంది, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మేము ఆశిస్తున్నాము. సో డ్రగ్స్ మీద కంటిన్యూస్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ పోరాటం కంటిన్యూ అవుతూ ఉంది. మన సీఎం గారి ఆధ్వర్యంలో చాలా వరకు మొత్తం స్టేట్లో, అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా చాలా వరకు డ్రగ్స్ని మేము కంట్రోల్ చేయగలిగాము. సో డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ కన్జంప్షన్ చాలా వరకు తగ్గింది. అదేవిధంగా ఇంకా కూడా ఇదే పోరాటం కంటిన్యూ అవుతుంది. వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. మనం 3-4 డేస్ బ్యాక్ చూస్తే అభయ ఆటో అని ఒక యాప్ కూడా లాంచ్ చేశారు ఫర్ విమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ప్రయాణించేటప్పుడు
అలాగే ఈ డ్రగ్స్ మీద కూడా ఆయన ముందుకొచ్చి యూనో ఒక షార్ట్ ఫిలిం తీయాలి. ఎందుకంటే మనం చెప్పేదానికంటే ఒకసారి ఫిలిం బాగా జనాల్లోకి వెళ్తుంది. యాక్షన్స్ కానివ్వండి, ఏదైతే చూపిస్తున్నారో ఇంకా వాళ్ళ మైండ్స్లో బాగా స్ట్రాంగ్గా వెళ్తుంది. కాబట్టి ఇనిషియేటివ్ తీసుకోవడం నిజంగా థ్యాంక్ఫుల్ అండి ఫర్ వాట్ ఎవర్ యూర్ టేకింగ్. ఈ డ్రగ్స్ వల్ల ఏంటంటే కేవలం ఆ ఒక్క తీసుకునే వాళ్ళ జీవితమే కాదండి, ఒక కుటుంబం మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఒక తల్లి కన్నీరు పెడుతుంది, ఒక తండ్రి కళ్ళలు యూనో ఆమె నాశనం అవుతాయి. అండ్ ఎస్పెషలీ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే మనకు ఫ్రెండ్స్ అని చెప్పి యూనో దే ట్రై టు ఇంట్రడ్యూస్ అస్ కొంచెం డ్రగ్స్కి, ఇది మనకి ఎంతో హై ఇస్తుంది ఆర్ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఏంటంటే వన్స్ వాళ్ళు అలవాటు చేశాక వాళ్ళ ఫొటోస్ తీయటం, న్యూడ్ ఫొటోస్ తీయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఎక్స్ట్రాషన్ చేయటం. బికాస్ ఈ గుంటూరులో కూడా ఐ థింక్ 7-8 months బ్యాక్ ఒక ఆడపిల్ల ఇలానే ఎఫెక్ట్ అయింది. సో ఐ థింక్ బేస్డ్ ఆన్ ఆయన చూసిన అన్ని ఏదైతే ఇన్సిడెంట్స్ చూసారో, సో దాన్ని బేస్ చేసుకొని ఐ థింక్ ఒక గుడ్ ఇనిషియేటివ్ ఇది మనం తీసుకెళ్తే ఒక మెసేజ్ లాగా ఉంటుందనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా యూత్ ఎవరైనా సరే ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల ఏదో, లేకపోతే వాళ్ళందరూ తీసుకుంటున్నారు నేను తీసుకోకపోతే నేను ఏదో డిఫరెంట్గా ఉంటాను, ఎవరైనా ప్రెషరైజ్ చేస్తే మాత్రం మీరు మొహమాటం లేకుండా నో అని చెప్పండి. అలాంటి ఫ్రెండ్షిప్ మనకు అక్కర్లేదు. మీరు నో అని చెప్తే యూఆర్ బీయింగ్ స్మార్ట్, యూఆర్ నాట్ వీక్. సో ఒక్క మెసేజ్ గుర్తుంచుకోండి. అలాగే దిలీప్ రాజా గారి అంటే ఈ 2 minutes వాట్ ఎవర్ వీడియో ఆ టైమింగ్లో ఎఫెక్టివ్ మెసేజ్ క్యారీ చేయడానికి ద రైట్ పర్సన్ ఎంచుకున్నారు. అండ్ వీ హ్యావ్ సీనియర్ ఆర్టిస్ట్ నరసింహరాజు గారు యూనో యాక్టింగ్ ఇన్ బిగ్ రోల్ ఇన్ దిస్ మూవీ. సో మీ అందరు కూడా థ్యాంక్స్. అండ్ సో నాట్ ఓన్లీ ఇన్ గుంటూరు, ఐ థింక్ యూ షుడ్ షేర్ ఇట్ విత్ ఆల్ ద అదర్ డిస్ట్రిక్ట్స్ ఏపీలో. బికాస్ ప్రభుత్వం కూడా చాలా డ్రగ్స్ మీద యూనో చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఉక్కుపాదం మోపుతుంది. అలాగే ఈగల్ టీమ్ అండర్ IPS I have been watching so many students who are going to colleges and universities. There are few people, including ladies also, they are very habituated to take drugs. ఈ డ్రగ్స్ తీసుకున్నాక ఈ డ్రగ్స్ అన్నీ వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వస్తుంది, ఫ్యామిలీ రిలేషన్లో మార్పు వస్తుంది, తండ్రితో ఎలా మాట్లాడాలా, తల్లితో ఎలా మాట్లాడాలా, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు. సోషల్ పరంగా, సంఘపరంగా వాళ్ళు దూరం అయిపోతున్నారు, ఎడ్యుకేషన్ నాశనం అయిపోతుంది. ఒక స్టేజ్కి వచ్చినాక ఇక వాళ్ళకి అది దొరకకపోతే ఏం చేసుకుంటారో అనే సన్నివేశం కూడా జరిగింది. ఇటీవల కాలంలోనే తెనాల్లోనే ఒక అబ్బాయి మెడికల్ షాప్కి వెళ్ళి అదేదో కాఫ్ సిరప్ ఏదో దాకా అది కూడా దొరకకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన సంఘటన కూడా జరిగింది ఇటీవల కాలంలో, బికాజ్ ఆఫ్ ఓన్లీ డ్రగ్స్. సో ఇది ఇలా జరగకూడదు. ఇప్పుడు ఆ సీన్ చూసినప్పుడు ఓ డ్రగ్కి ఎడిక్ట్ అయినా మేము జనరల్గా సినిమా కథ అయితే వీ డోంట్ రివీల్ అంటిల్ ద మూవీ ఈజ్ రిలీజ్డ్, బట్ వీ మస్ట్ రివీల్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిబిట్ ఇన్ ద థియేటర్స్. దీన్ని ఎగ్జిబిట్ చేయడానికి ఏం చేయబోతున్నామంటే, చాలా గారాభంగా పెంచుకునే ఒక కొడుకు భర్త కూడా తెలియకుండా డబ్బులు ఇస్తుంది కొడుక్కి. అతను ఎడిక్ట్ అయిపోయినాక బాగా సివియర్గా వచ్చి చనిపోయినాక అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే, మొత్తుకున్నారా కానీ నువ్వు వినలేదు, చచ్చిపోయావు చివరికని తండ్రి పుత్రపక్ష పెట్టమని ఏడుస్తాడు. ఆ సీన్ అక్కడ తీసాం మనం. సో ఇది ఎందుకు తీస్తున్నామంటే, మరే తల్లి తండ్రి కూడా పుత్రశోకంతో బాధపడకూడదు. కనీసం మేము ఇప్పుడు వీటిల్ని 2 minutes యాడ్ థియేటర్కి వెళ్ళి ఆడేస్తాం. దిస్ ఇస్ నాట్ షార్ట్ ఫిలిం. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్కున్న క్వాలిటీ వేరు, థియేటర్కల్ సిస్టమ్కున్న వేరు, మా కెమెరా వేరు, మా లైట్లు వేరు, మొత్తం సినిమా. వారితో కాకుండా వారు అలా అవటం వల్ల వారిని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు, వారి కుటుంబం సర్వనాశనం అయిపోవటం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితులు చూపించి వారందరికీ ప్రజల్లో అవగాహన చేసుకోవడానికి ఇప్పటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కలిసి ఈ కార్యాన్ని తలపెట్టారు. ఇది డ్రగ్స్ వద్దు బాబు, వాటి వల్ల ఎటువంటి నష్టాలు అనేది చక్కగా చూపించడానికి గుంటూరు ఎస్పీ గారు, వకీల్ జిందాల్ గారు, మేడం గారు, వారి తాతగారు మాకు బాగా పరిచయం సాంబశివరావు గారు, వారి ఇంటికి వెళుతూ ఉండేవాళ్ళు, మంచి భోజనం చేసేవాడిని. మళ్ళీ నేను ఇప్పుడే చెప్పారు ఎవరు సాంబశివరావు గారు మనవరాలు అని. వీరు అందరూ కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మేము నటించడానికి, మీ అందరికీ తెలియజేయటానికి అటువంటి అవకాశం ఇచ్చినటువంటి
వకుల్ చిందాల్ గారికి, మేడం గారికి, త్రూ మా దిలీప్ రాజా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా చక్కగా ఇవి చూసి అవి చూసి అవగాహన చేసుకుని చాలామంది మార్పు చెంది మాలాగా, అంటే నాకు 76 ఇయర్స్, నేను ఎందుకు ఇలా ఉన్నానని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నానంటే ఇటువంటి అలవాట్లు ఏవి నాకు లేవు కాబట్టి 76 ఇయర్స్లో నేను నడవగలను, పరిగెత్తగలను. నాలాగా ఎవరు కూడా పరిగెట్టలేరు, నడవలేరు, నన్ను పుష్ చేయలేరు కూడా. ఇది అనేక మంది ట్రై చేసి బాడీ బిల్డర్స్ కూడా ఇచ్చారు. కారణం ఏంటంటే ఇంకొకటి దీనికి యాడ్ ఏంటంటే నేను వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్లో కంటే వెజిటేరియన్ చాలా చక్కటి ప్రోటీన్స్ అవి ఇవి కూడా అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను. నన్ను చూసి నాలా కాకుండా 100 సంవత్సరాలు మీరందరూ కూడా యంగ్స్టర్స్ కూడా ఉండేలాగా అందరూ అవగాహన, ప్రజల్లో అవగాహన వచ్చి మీరందరూ కూడా ఇది చూసి తప్పకుండా మారతారని, ఎవరు కూడా వీటి జోలికి రాకుండా ఉండాలని